హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈజీగా, టేస్టీగా, ఎక్కువ మసాలా లేకుండా మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. దీనికి ముందుగా మనం నేను కిలో మటన్ తీసుకుంటున్నానండి. కిలో మటన్ని మంచిగా 2 టైమ్స్ కడిగి ఒక బౌల్లో వేసుకుందాం, వాటర్ అంతా కారే వరకు. దీనికి కావాల్సిన పదార్థాలు షాజీరా, లవంగం, ఇలాచీ, టమాటో అండ్ కొబ్బరి పొడి, ఒక 2 మిరపకాయలు. ప్రిపరేషన్ చూద్దాము. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అది కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న గరం మసాలా వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి అందులో వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు అండి, ఇది మన చాయిస్. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. ఇది మాత్రం మంచిగా ఆనియన్ మాత్రం ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. చూసారు కదా, ఇట్లా కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అండ్ పసుపు కూడా వేసుకుందాము. ఇది కొంచెం మళ్ళీ కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మాత్రం మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని తీసుకొని అందులో కొన్ని ఇట్లా ఫ్రీగా వదిలేసుకుంటూ ఆయిల్లో వేద్దాం. ఇప్పుడు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మెల్లిగా గరిటెతో కాకుండా మనం బౌల్ని ఒక బట్టతో పట్టుకొని ఇలా కింది మీదికి ఇలా అనాలండి. అలా అంటే కొంచెం మంచిగా లోపటి వరకు మిక్స్ అవుతుంది. సో అందుకని ఇలా అంటున్నాను నేను. ఇలా చూపించిన విధంగా మెల్లిగా అనుకుంటే పీసెస్ అన్నిటికీ కూడా మనం ఇప్పుడు ఇందాక ముందు ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా పీసెస్కి కరెక్ట్గా పట్టుకుంటుంది. ఒకవేళ మిక్స్ అవ్వలేదు అనుకుంటే గరిటెతో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు కలుపుకున్నాం కదండి, కొంచెం ఒక 5 minutes మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు 5 minutes అయినాక చూసారు కదండి, ఇలా వాటర్ అంతా పైకి వస్తుంది. మటన్ని మాత్రం ఆ వాటర్ అంతా పోయే వరకు మటన్ని అందులోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు చూసారు కదండి, వాటర్ అన్నీ పోయాయి. ఇప్పుడు దీంట్లో మనం కావలసినంత కారం, సాల్ట్ వేసుకుందాము. నేనైతే కిలో మటన్కి ఒక 4.5 టేబుల్ స్పూన్ కారం, ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అండ్ సాల్ట్తో పాటు ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ కారంలోనే ఒక 5 minutes మటన్ని ఉడకనిద్దామండి. అలా ఉడకనివ్వడం వల్ల కారం, సాల్ట్ కూడా ప్రతి ఒక్క ముక్కకిను మంచిగా పట్టుకుంటుంది. అప్పుడు మనం ఒక్కొక్క పీస్ తినేటప్పుడు కూడా మనకి దాని లోపల వరకే ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి. చూసారు కదా ఎలా మిక్స్ అయిందో. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూడండి, ఇలా మంచిగా ముక్కకి మొత్తం కారం, సాల్ట్ అంతా కూడా పట్టుకుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో రసం ఉంది కదండి, అది ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి.
ఇప్పుడు టమాటోది కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మనకి మీరు ఇక్కడ కొబ్బరి పొడి మీ ఇష్టం అండి, వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ మాత్రమే యూస్ చేశాను కొబ్బరి పొడి. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేము మాత్రం కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొబ్బరి పొడి, సో ఓన్లీ 2 టేబుల్ స్పూన్ మాత్రమే యూస్ చేశాను. ఇప్పుడు టమాటో కొబ్బరి పొడి మిక్స్ చేస్తే కూడా మంచిగా ముక్కకు మళ్ళీ పట్టుకునేంత వరకు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉంచుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మంచిగా కర్రీ అయితే టమాటో కారం సాల్ట్లో కొంచెం ఉడికిందండి మంచిగా. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని వాటర్, ముక్కలన్నీ మునిగే వరకు కొన్ని వాటర్ పోసుకొని బాయిల్ చేద్దాం. చూసారు కదండి, ఇట్లా ముక్కలన్నీ మునిగే వరకు కొన్ని వాటర్ పోసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా ఇంకొకటి అండి మర్చిపోయాను, ఇందులో మనం మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాయిల్ చేద్దాం. ఆ ఫ్లేవర్ కూడా ప్రతి ఒక్క ముక్కకి పట్టుకుంటుంది. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇంకా మిక్స్ చేశాను కదా, మంచిగా బాయిల్ అయ్యే వరకు ఒక 10 మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వండి మటన్ని. చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో. ఇప్పుడు మనం ఒక పీస్ తీసి చూద్దాము ఉడికిందో లేదో. ఎస్, ఉడికిందండి. ఇప్పుడు మనం కొంచెం లాస్ట్కి మీట్ మసాలా వేసుకుని మళ్ళీ లాస్ట్ కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకా వేడి వేడి మటన్ కర్రీ రెడీ.